కంగారా కంగారేందిరా? నింగిలోన రంగవల్లి కొంచెం ఇప్పుడు తిప్పొచ్చు కదా కెమెరాని దిగిన తర్వాత. ఇప్పుడు మనమే ఆపి మనమే తిప్పాలి. 2 నిమిషాలు ఆగండి రా పిల్లలు. మొన్న ఫోన్ నెట్వర్క్ మార్చినాం రా. ప్రస్తుతాన్ని AT&Tలో ఉంటే దాన్ని T-Mobileలోకి మార్చినాం అనమాట. అది మార్చి 2 days అవుతుంది. నాకు ఇంకా సిగ్నల్ రాలేదు ఫోన్కి. వాళ్ళకి ఫోన్ చేస్తామో మీకు ఒక OTP వస్తుంది, OTP చెప్పండి అంటారు. ఇప్పుడు వచ్చిన ఫోన్లు అన్నింటిలోనేమో ఈ సిమ్లు ఉన్నాయి. ఎక్కడ సిమ్ స్లాట్ ఉంది సిమ్ అయినకి? వాళ్ళకి అది చెప్తేనేమో అర్థం కాదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకున్న కార్పొరేట్ ఆఫీస్లకి అంటే డిస్ప్లే పెట్టి ఉంటాయి కదా మొబైల్స్, అక్కడికి వెళ్తే వాళ్ళు ఈ సిమ్ తీసుకెళ్ళి ఆ మొబైల్ వేస్తే OTP వస్తే అప్పుడు యాక్టివేట్ అవుతాయి అంట. చిన్న చిన్న పనులకి ఎంత ఇది చేస్తారా బాబ్జీ? నాకు ఇరిటేషన్ రానికి రీజన్ ఏంటంటే ఒక సిమ్ యాక్టివేట్ చేయడానికి నెట్వర్క్ రానికి మనకు ఒక OTP కావాలి. ఆ OTP చెప్తే సరిపోయింది. కానీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ మొబైల్ అన్నింటిలోనూ ఎస్పెషల్లీ ఐఫోన్ వాడు ప్రతిదీ ఈ సిమ్ చేసి పడేసి. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఐఫోన్లు ఉంటాయి కదా మ్యాక్స్, ప్రతి ఒక్కరి దగ్గర అంటే మ్యాక్స్. ఇప్పుడు ఎక్కడ నార్మల్ ఒక ఫోన్ తీసుకుని సిమ్ ఉన్న స్లాట్ ఉన్న ఫోన్ తీసుకుని ఎక్కడ దాన్ని పట్టుకుని తిరిగేది. మా ఇంట్లో ఒక్కరికి లేదు. నాది, మా అక్కది, మా బావగారిది, అందరిది. ఇక చూడు నాకేమో ఆ సిమ్ స్లాట్ దగ్గర పోనీ నా ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర ఉందని మెసేజ్ చేస్తే వాటి సిమ్ స్లాట్ అంటారు ఈ పిల్లలు. ఇక్కడ సిమ్ స్లాట్ తెలియదా? రిచ్ కిడ్స్. అదే మన ఆండ్రాయిడ్ శాంసంగ్ వాడిది, నోకియా వాడిది. అబ్బాయి ఏమి ఫోన్లు రా. ప్రశాంతత ఎక్కడ ఉండిద్ది అంటే స్మార్ట్ ఫోన్ లేని రోజుల్లోనే ఉంది. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సిమ్ కార్డు ఇచ్చి టెంపరీ సిమ్ కార్డు పంపించారు అనమాట. వీళ్ళు సిమ్ కార్డులు పంపించిన వాళ్ళు మొబైల్ కూడా పంపించవచ్చు కదరా టెంపరీగా. ఆ తెలివి లేదా ఈ కంపెనీ వాళ్ళకి? జస్ట్ ఆస్కింగ్ పిల్లలు. ఇప్పుడు ఎవరి దగ్గర ఇప్పుడు ఫోన్లు ఉంటాయి, సిమ్ స్లాట్లు ఉన్నాయి అని చెప్పేసి అది కూడా ఎజ్యూమ్ చేసుకుని పంపించచ్చు కదా. ఇట్లాంటివి చెయ్యరు. ఇప్పుడు దీనికోసం నేను ఊరు అవతలకి పోవాలి. వారం రోజుల నుంచి నాకు కుదరట్లేదు పోనీకి. ఎందుకంటే నాకు కాలేజ్ స్టార్ట్ అయ్యింది. ఇదేమన్నా పోనీ ఇటు దిక్కుంటుందా? ఊరవతల ఈ దిక్కు ఉంటుంది. ఈ దిక్కు వరకు రావాలి. ఇక్కడ కారులు అయితే పనులు అవ్వవు. ఇప్పుడు ఈ సిమ్ పని అయిపోయింది అనుకో, ఒక పని అయిపోయింది. నాది మా చెల్లిది లైన్ మార్చాం. నేనంటే ఇక్కడ ఉన్నా, మా చెల్లి అక్కడెక్కడ ఉంది పాపం. తందే యాక్టివేట్ అవ్వలేదట. ఇప్పుడు ఈ పని అయిపోయిన తర్వాత దాని పక్కనే కొంచెం యువతలకి ఒక బ్యూటీ స్టోర్ ఉంటుంది. దాని పేరు ULTA. యూజువల్లీ అది అల్టా, బట్ ఇక్కడ ఉల్టా ఇంకోటి ఏదో ప్రొనౌన్స్ చేస్తారు. వెళ్ళిన తర్వాత అడుగుదాం మళ్ళీ ఒకసారి ఎలా ప్రొనౌన్స్ చేస్తారని. భలే అనిపిస్తుంది. ఏంది యూ చదువుకోలేదు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు యూ టర్న్ ఉంది అనుకో, యూ అనే కదా స్టార్ట్ చేస్తాం. ULTA అల్టా. సో అక్కడికి వెళ్ళి కొంచెం ఫేస్ వాష్లు అవి తీసుకోవాలి. మా దగ్గరే ఉంటారా అమ్మాయిలకి? మీ అబ్బాయిల కంటే ఒక సోపు మొత్తం హెయిర్ దగ్గర నుంచి టోస్ వరకు అదే యూజ్ చేస్తారు. అమ్మాయిల కంటే బోల్డ్ అంత కావాలా. సో వెళ్ళేసి అవి తెచ్చుకొని వచ్చేద్దాం. మా అక్క ఎలాగో నాకు ఒక 1.5 కారు ఇచ్చిందనమాట వెళ్ళి రానికి. చక్కగా అన్ని పక్కనే ఉంటాయి కాబట్టి అన్ని పనులు ఒకేసారి చేసేసుకుని వచ్చేయచ్చు. వీళ్ళు పోనిస్తే కొంచెం నేను చూస్తున్నా కరెక్ట్గానే వచ్చినామా ఆ కాంప్లెక్స్లోకి. ఎందుకంటే 4 రస్తాలు ఉంటాయి. ఎక్కడుందా? ఇక్కడ ఉంది T-Mobile. అదే అక్కడికి వెళ్ళి ఇచ్చేసి దాని పక్కన ఉల్టా వెళ్ళి వద్దాం. ఎంత వర్షం పడుతున్నా జనాలు షాపింగ్ మాత్రం రాకుండా ఆగట్లేదురా. నేను ఆగిరానే వాళ్ళు ఆగని. నేనంటే దేవుని డార్లింగ్. వెళ్ళాలి చాలా విడిగా కాదు. నేను ఇప్పుడు వీళ్ళకి వెళ్ళి చెప్పిన స్టోరీ రిపీటెడ్గా చెప్పాలి. నేను నిన్నగాక మొన్ననే గత 20 రోజుల క్రితం మీ నెట్వర్క్తో కనెక్ట్ అయ్యి ఉన్నాను. నా సిమ్ యాక్టివేట్ అవ్వలేదు. పోర్ట్ ప్రాసెస్ అంతా అయ్యేంతవరకు ఇంత పని అయింది. నేను రివర్స్ చేస్తున్నా. ఉంది బాబా కంగారు పడుకు. వచ్చి కారుకు. ఆ పక్కన వాళ్ళు కారు తీసుకొని కూడా వాళ్ళకి ఊరంతా ప్లేస్ కావాలి.
లైట్స్ ఆఫ్ చేసాం, తీసేసాం, పదిపోదాం. ఆపినా కదరా. ఒక సిమ్ కార్డ్ యాక్టివేట్ చేయడానికి గంట పట్టింది. చదువుతుందిరా. మరి మెయిల్ ఐడి ఎందుకు తీసుకుంటారా? నేను మెయిల్ ఐడికి పంపించండి ఓటీపీ అంటే లేదు, నెట్వర్క్ ఉండాలంటే సిమ్మే ఉండాలి, అది కూడా ఫిజికల్ సిమ్ ఉండాలి. ఆ మాత్రం దానికి ఎందుకురా మెయిల్స్ తీసుకున్నాడు, మెయిల్ ఐడీలు తీసుకున్నాడు, ఉత్తనే డేటా తీసుకుని పెట్టుకుంటారా మన డేటా. మనం వచ్చింది స్కిన్ కేర్ కోసం ఇవ్వాలా. సో స్కిన్ కేర్ ఏడుందో చూసుకుని పోదాం. అరే ఇన్ని బ్రాండ్స్లో అక్కడెక్కడ పెట్టారో కూడా నాకు కనబట్టలేదురా. ఫస్ట్ ఇక్కడికి వస్తే ఇంత స్టోర్లో ఏం తీసుకోవాలో అర్థం కాదు. కావాల్సినవి తప్ప అన్నీ వేసుకొని వెళ్తాం. ఇంకొకటి ఏం తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతాం బేసిక్గా. సో మనం ఏం చేయాలంటే కాన్సన్ట్రేట్ చేయాలి, దిక్కులు చూడకుండా. ఇది లాస్ట్ టైం తీసుకున్నట్టున్నాను నేను, దొరకలే. ఈ బ్రాండ్ బాగుంటుంది, గుడ్ మాలిక్యూల్స్, చాలా పాపులర్ కూడా ఇక్కడ. యాక్చువల్లీ ఇది అవసరం లేదు నాకు, బట్ ఇది దొరకట్లేదు, చాలా రేర్గా దొరికిద్ది అనమాట. రేరేం కాదు, బట్ త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. అది అల్టా అంటారా, ఉల్టా కాదు. నేనేదో కొత్త లిప్ షేడ్ ట్రై చేసిన, లిప్ షేడ్ కాదు, లిప్ బ్రాండ్, ఏదో ఫెంటీ అంట. షైనీగా ఉంది మొత్తం, లిప్స్ అంతా ఏంది స్టిక్కీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే. చల్లగుంది. వర్షంలో చల్ల డ్రింకులు తాగి జలుబులు తెచ్చుకుంటే ఉండేది చూడు. నెక్స్ట్ డేకి నిన్ను ఈరోజు నువ్వు తిట్టుకుంటావు. ఐ మీన్ అంతే, కరెక్ట్గానే చెప్పాను. 2 hours later. ప్రమదా స్వీట్స్ వాళ్ళు నాకు పార్సల్ పంపించారు. నా మీద ప్రేమ అభిమానంతో స్వీట్లు ఏం పంపించారో తెలియదు నాకు. ఇంకా నాకు తెలిసి స్వీట్లు అయితే పంపించారని తెలుసు, బట్ ఏమేమి పంపించారని నాకు తెలియదు. నేను ఇప్పుడే ఓపెన్ చేస్తుండే, ఇందాకే వచ్చింది మాకు పార్సల్. అరే నాకు స్వీట్లు హాట్లు మొన్న ఏందక్క ఫెస్టివల్స్కి పప్పలు పంపిన వీడియోలు అందరూ పంపించారు కదరా మీరు అట్లా. ఇప్పుడు చూడండి, ఈడనే కూర్చొని తింటా నేను, అన్ని ఇయ్యాల తింటా నేను. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అని కూడా లేదు, ఫాలోవర్స్ కూడా అక్క ఎంతమంది పప్పల వీడియోలు పంపించారో నాకు. అరే మీరు అసలు ఫాలోవర్స్ ఏనా మీకు? మా ఫ్యామిలీ వీళ్ళు కదా ఫాలోవర్స్ అంటే. ఇది చూడు అభిమానం, ఇది దిస్ ఇస్ అభిమానం, దిస్ ఇస్ ప్రేమ, దిస్ ఇస్ ఆప్యాయత, దిస్ ఇస్ అనురాగం. ఇక ఏమేమి వస్తే అవన్నీ. బాక్సింగ్ చూడ ఎంత బాగా చేసిర్రు. నేను ఇట్లా ఎట్లా స్టోర్ చేయాలి ఇప్పుడు ఇన్నాళ్ళు అనుకున్నాను నేను. వీటి మీద పేర్లు ఉన్నాయా? ఫస్ట్ ఇంకా నాకు చాలా వరకు పేర్లు. స్వీట్ హాట్స్ అండ్ పికల్స్, ట్రెడిషనల్ తెలంగాణ స్పైస్, ఏ మిస్సింగ్ టేస్ట్ ఇన్ లైఫ్. ఓకే, authentic homemade version. ఇది పైకి ఇది హాట్. Now we can see ఇవన్నీ తింటారా అన్నప్పుడు. ఓకే, ఫస్ట్ ఏది ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ నేను అరే దిస్ ఈస్ నాట్ పెయిడ్ ప్రమోషన్, వాళ్ళు నిజంగానే అభిమానంతో పంపించారు. సో వీటిని నేను ఇన్స్టాగ్రామ్ కూడా ఒక రీల్ తీసుకుని అప్పుడు తిట్టడం స్టార్ట్ చేద్దాం అనమాట. ఇప్పుడు నా క్రియేటివిటీ అంతా చూపిస్తా చూడు. వీళ్ళని నేను ఇక్కడ కూర్చోబెట్టిన దానికి నేను నాకు హెల్ప్ చేస్తాను కదా తింటాము. వీటి పేర్లు ఇప్పుడు నాకు 4 తిరగవు అనమాట. ఇదిగో నేను తీస్తా, ఓపెన్ చేస్తా. అందుకే చెప్పా ఓ ప్లేట్ తెచ్చావు అనుకో. దీని కింద మళ్ళీ ఇంకోటి ఏదో ఉందిరా. ఇప్పుడు ఏం కమా ఇందులో కూడా ఉంది. ఎన్ని పంపించారా వీళ్ళు? ఆ ప్యాకెట్ మొత్తానికి సరిపోయింది. సో ఇవి తీసేసి ఒక్కటే పెడదామా? అవి అందులోనే ఓపెన్ చేస్తాడు. మామిడి దాండ్రా అదేనా? ఇది మ్యాంగో జెల్లీ. ఇది
చూస్తే తెలియట్లేదు అక్క. తెలియదు వాళ్ళే తెలియట్లా. ఓపెన్ చేయి. అయ్యో మామిడి ఇది మామిడి తాండ్రే అంటారు. మామిడి చెప్పింది, మ్యాంగో చెప్పింది. ఇది పల్లి కట్లెట్ అనుకుంటున్నా. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. నా చిన్నప్పుడు, ఇప్పుడు కూడా అనుకో. ఈ పక్కన పెట్టు. నెక్స్ట్ అరే ఇవన్నీ ఎక్కడ సర్దాలి నేను. పొట్లో కర్రీ కజ్జికాయలు వల్లి, కాకపోతే చిన్న సైజు, మినీ సైజ్ కజ్జికాయ. అక్క నా ఫేవరెట్ ఏంటి చెప్పక్క? ఇది ఏంటో ఇది పికిల్ స్మెల్ వస్తుంది. చికెన్ పచ్చడి అనుకుంటా. ఎందుకండి మేమంటే మీకు అంత అభిమానం? పచ్చడి కూడా పంపించారు. ఏదో పచ్చడి వల్లి ఖచ్చితంగా. వీళ్ళు నా వీడియోస్ బాగా చూస్తున్నట్టున్నారు అక్క. సగం కూడా ఓపెన్ చేయలేదు, అప్పుడే నా ఫేవరెట్ థింగ్స్ అన్ని పంపించారు వీళ్ళు. నాకు లడ్లు వచ్చాయా ఫస్ట్? నాకు లడ్డు వచ్చిందా? లడ్డు రాకపోతే నేను వీడియో చెయ్యా. లడ్డు పంపించాను. బూందీ. మీరు నా వీడియో చూస్తున్నారా, మా అక్క వీడియో చూస్తున్నారా? జంతికలు అవి బూందీ పచ్చడి సగం అక్కగా కావాల్సింది పంపించారు. హాట్ బూందీ 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 ఏంటది నాకు కనబట్లేదు ఏంటి అని చెప్పి. అదే లాస్ట్ ప్యాకెటా? లడ్డు 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 మోతిచూర్ లడ్డు. లడ్డు ఆయిరే 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 లడ్డు ఆయిరే. అరే మొన్న ఎవరు అరిసెలు వీడియో పంపించారు నాకు. అరిసెలు లడ్డులు. లుక్ ఎట్ దిస్ అరిస. అట్లా కాదు, ఇది నాకు, ఇది నీకు. ఏంట్రా పంచుతున్నావు? నాకు నీకు. ఇది నాకు, అది నీకు. ఇది నాకు. ఇది నాకు, ఇది కూడా నీకే. నాకు నాకు. ఇది నాకు, ఇది నాకేగా. ఇది ఇద్దరికి. ఓకే మధ్యలో పెట్టినా. ఓకే ఇది నీకు. ఓకే అది కూడా స్వీటే. సో ఇది నీకు, ఇది నాకు, ఇది కూడా ఇద్దరికి. ఓకే మరి అంత. సో ఈ మన ఇద్దరికి పచ్చడి. నాకు నీకు నాకు అనుకుంటే నాకన్నా ఎక్కువ తీసుకున్నాను. అదే నా దగ్గర 5 ఉన్నాయి, నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? కానీ ఈ సైజుకి సంబంధం లేదు. నేను ఫుల్ తిన్నా మళ్ళీ. నేను తింటా. ఫుల్లేంది ఇవన్నీ ఇప్పుడు కూర్చుని తినేస్తా. కొంచెం కూడా వదలకుండా. ఏం బాగోదు. నా వల్ల ఏం ఉపయోగం లేదు కూర్చున్నప్పటి నుంచి. అరే మా ఫ్యామిలీ అంతా నేను పెద్దయ్యాక ఏమవుతాను ఉపయోగం లేదు అంటే నేను కూడా సగం ఫిక్స్ అయిపోయాను కదా, వేరే విషయం. సో ఇది కూడా ఓపెన్ చేసి మొత్తం అందులో అయినా ఎందుకంటే ఇప్పుడు స్వీట్ తిన్నాం కదా, హాఫ్ తినాలా. చిన్నప్పుడు అమ్మమ్మ అరిసెలు చేస్తుంటే మనం హెల్ప్ చేసేవాళ్ళం మీరు. నేను నువ్వు సగం తినడానికి కూర్చునే దాని వల్ల హెల్ప్ చేయడానికి కాదు. వేడి వేడి అరిసెలు తింటే ఎంత బాగుంటుందో తెలుసా. దీన్ని ఇట్లా తీసుకుని కరివేపాకు స్మెల్ చూసి అట్లా వస్తుంది. ఓకే నాకు కూడా కొంచెం ప్రసాదంలో తినాలి. అందుకే ప్రసాదంలో తిన్నా. సగం తీసేసుకో. నేను హాట్ బ్యాచ్ కాదురా, నేను స్వీట్ బ్యాచ్. నేను నాళ్ళ ఏందో అన్న డైలాగ్ గుర్తొస్తున్నాను. దేనికి వెళ్ళి ఇంటి స్వీట్ ముందు కళ్ళతో చూసి, వీడియోలో కాదు నా ఓడ కళ్ళతో నా ముందు చూసి. అక్కడ లడ్డూలు అక్కడ కొంచెం ప్లీజ్ హ్యాండిల్ విత్ కేర్. పొట్లోకేగా పోయాయి అన్నీ. లడ్డులో ఉంటే తినాలనిపిస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని నలిపేస్తే తిన్నంటావు అంతేగా. మరి నేను వేసుకుని రద్దు చేస్తుంది. కారపూస ఒకవైపు లడ్డు ఒకవైపు అరిస కాంబినేషన్. సంక్రాంతి కొత్త పెళ్లి కొడుకులా బిహేవ్ చేస్తున్నా. కొత్త పిల్లలకి ఇన్ని
ఫెసిలిటీస్ ఉంటాయంటే సంవత్సరానికి ఒకసారి పెట్టి చేసుకుంటాం. నేను అబ్బాయి అడుగుంటా సంవత్సరానికి ఒకసారి పెట్టి చేసుకున్నాను. బేసిక్గా నాకు ఖచ్చితంగా నచ్చుతాయి. కాకపోతే మా అమ్మమ్మ కొబ్బరి తక్కువ పంచదార ఎక్కువ వేసి చేసేది నా కోసం, ఎందుకంటే నాకు కొబ్బరి అంత నచ్చదు కాబట్టి. బట్ వీళ్ళు బాగా కొబ్బరి మీద కాన్సన్ట్రేట్ చేశారు. షుగర్ ఉంది కానీ నాకు కిక్కినంత అయ్యే షుగర్ లేదు. నార్మల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి షుగరీగానే ఉంది. ఇది కూడా తినేసి నేను హాట్ తినాలి. కోకోనట్ ఎక్కువ ఉంది అక్క ఇందులో. ఎంత కోకోనట్ నేను తినలేను, నాకు దెబ్బ వస్తుంది. అందులో బయట మాకు తర్వాత తినేది. ఇది నాకు పేరు గుర్తు రావట్లేదు. టంగ్ ఆఫ్ ద టిప్ మీద ఉంది. టిప్ ఆఫ్ ద టంగ్ మీద దొరకట్లేదు. ఇది గులాబ్ పూలు ఏమంటారు కదా, దాని మీద పేరు లేదా? సార్ ప్రమదాస్ గారు, మీరు ఈ వీడియో చూస్తుంటే నేను మా అక్క దీని పేరు తెలుసుకోవడానికి కష్టపడుతున్నాం. మీరు చూస్తున్నట్లయితే ఏంటి దీని పేరు? కానీ బాగుంది. నేను ఎప్పుడు తిన్నాను నాకు అనిపించట్లా. హైదరాబాద్ స్వీట్ ఏమో అంటే మేము ఆంధ్ర వాళ్ళం కదా, మాకు అది తెలుగు. ఇప్పుడు వరకు తీసినట్లు అన్నీ ఉన్నాయి కానీ తెలియదు. దిస్ ఈజ్ విష్ణు చక్రాలు. లైక్ దిస్ దీపావళికి కాలుస్తాం. సీ దిస్ ఈజ్ లైక్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ లైక్ దిస్. ఆడుకుని ఇక్కడ తినేసాడు. తిరగట్లేదు కాబట్టి తిరిగిన కో ఏంటి వెరైటీగా ఉంది. నువ్వులతో చేశారు. సెసమీ సీడ్స్. నైస్. డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది. అదేంటో నాకు అర్థం కాదు. నేను ఎప్పుడూ తినలేదు మాస్టర్. ఇట్స్ టైం ఫర్ దిస్. కాదు, అలాగే బిహేవ్ చేయి, అలాగే ఇరక్కొట్టు. మాకు ఇక్కడే కూర్చొని అది చికెన్ పచ్చడి అంటావా? మేబీ నాకు తెలియదు మాస్టర్. నేను ఎక్కువ పచ్చళ్ళు తిన్నా కాబట్టి చికెన్ పచ్చడి. మా కారం కొట్టిందో, కారం అదిరిపోయింది అక్క అయితే ఇందులో. చికెన్ పచ్చడి వాళ్ళి అందుకే అలా ఉంటుంది. నాది కొంచెం సెన్సిటివ్ నోస్ బాబ్జీ. నాకు ఇంత చిన్నదైనా కానీ స్ట్రాంగ్ ఇట్లా మొహానికి గోడకేసుకున్నట్టు టక్ అని చెప్పేసి అట్లా ఎక్కువ స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. అయినా కానీ మనం ఎక్కడ ఆగకుండా కుక్క పిల్లలకి వెళ్ళి అంటాం అనమాట. ఎవరైనా ప్రొఫెషనల్గా ఇట్లా బిహేవ్ చేస్తారా? ఎలా? ఇట్లా. అందుకే నేను నీకు నేర్పిస్తున్నాను. నీ వల్ల నేను తను ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తాను. నాకు ఇప్పుడు అసలు తెలదు నేను అంత స్వీట్ తిన్నాక. ముక్క పెద్దగా ఉంది, తిందామంట. కారం ఉందక్క. బాగుంది. అన్నంలోకి సరిపోయింది. యా, నా నాలుక మీద కారం నాట్యం చేస్తుంది. ఇందులో చూసావా ప్రాసపోనీయలేదు నేను. ఆ కారం సరిపోలే మళ్ళీ తింటున్నావు. రెండు బాగుంటాయి. దాన్ని ఎందుకు దాంట్లో పెట్టి ఇంకొంచెం ముందుకు లాగుదాన్ని. ఇంకా ముందుకు లాగు, ఇంకా ముందుకు లాగు, ఇంకా కంప్లీట్గా పెట్టేస్తున్నాం. కొంచెం వాడుకోండి బట్టరా. నన్ను చంపేద్దామండి, డిసైడ్ అయిపోయావు. వాడితే తాగినా చచ్చిపోతారా? ఇది కొంచెం ఇట్లా బ్యాలెన్స్ చేద్దామా? టేపేద్దామా? మళ్ళీ ఏదో చెప్తుందో స్పూన్లు పెడతావా? ఒడియాలు కూడా ఉన్నాయా? చూడ మాకు ఎట్లా సెటప్ చేసిందో అట్లా. క్యాలెండర్లో డేట్ ఉంటేనే పండగ కాదు, స్వీట్లు వచ్చినప్పుడే పండగ. ఏమన్నా చెప్పిందారా మా అక్క ప్రాస? కాదు, స్కూల్కి సెలవు ఇచ్చినప్పుడే పండగ కాదు, స్వీట్లు వచ్చినప్పుడే పండగ. ఇది అరే ఇది మా అక్క డైలాగ్, ఇది నా డైలాగ్ కాదు. నేను మరి కాపీ రైట్స్ మా అక్కకి ఇద్దాం ఈ వీడియోకి.